కరెక్ట్. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం అండి. సో పుల్లారావు గారు, ఈ 500% ఏంటి, ఈ బిల్లు ఏంటి, అసలు ఈ బిల్లు పేరేంటి? వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 అని చెప్తున్నారు. అయితే ఇక్కడ సెనేట్లో మరి ఇంకా ప్రవేశపెట్టారా? లిండ్సే గ్రాహం అలాగే బ్లూ మెంథల్ ప్రవేశపెట్టినటువంటి బిల్లు అప్ టు 50% టారిఫ్స్ అని ఖచ్చితంగా రాసుందా? 500%, అప్ టు 500%. ఒకటి మీరు చిన్న విషయం మర్చిపోతున్నారు. అమెరికన్ సుప్రీంకోర్టులో పెద్ద కేసు జరుగుతుంది టారిఫ్స్ మీద. అవును, ఇంకా నిర్ణయం రాలేదు. అసలు ప్రెసిడెంట్ అమెరికా టారిఫ్స్ వేయటానికి హక్కు లేదు. ట్యాక్సెస్ టారిఫ్స్ వాళ్ళ పార్లమెంటే వేయాలి అని రాజ్యాంగంలో ఉన్నది. ఇతను ఎవరు వేయటానికంటే డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఏదో ఎమర్జెన్సీలో వేయొచ్చు. 1975లో ఒక బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లు నాకు అథారిటీ ఇస్తుందంటే తిరిగి వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ టారిఫ్స్ వ్యతిరేకించే వ్యాపార సంఘాలు అందరూ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమున్నది, డెఫిసిట్ అనేది అమెరికాకి 30 సంవత్సరాలు బట్టి ఉన్నది కదా, కొత్త కాదు కదా, అది జరుగుతూ ఉన్నది. సుప్రీంకోర్టులో కూడా అక్కడ జడ్జెస్ అడిగిన ప్రశ్న ఏంటంటే, టారిఫ్స్ ట్యాక్సెస్ మన సెనెట్ వేయాలి కదా, హౌస్ వేయాలి కదా, పార్లమెంట్ వేయాలి కదా, మీరు పవర్ తీసుకుంటే ఎలాగా, అసలు వాళ్ళకి ఏం పవర్ ఉంది? ఇదంతా జరుగుతూ ఉన్నది. ఆ నిర్ణయం రేపో మాపో ఎల్లుండో రావచ్చు. వాళ్ళు టారిఫ్స్ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే అన్ని సున్నా అయిపోతాయి. సో అందువల్ల సెనెట్ పార్లమెంట్ వాళ్ళు పార్లమెంట్ వేయాలి కాదు, ఇది ప్రవేశపెట్టారు. ఇప్పటి నుంచో అనే బిల్లు. ఈ బిల్లు ఎవరి మీద? రష్యా మీద కాదు, చైనా మీద ఎక్కువ పెడతాది. భారతదేశం మీద ఆయిల్ కొంటున్నాం కాబట్టి అంతవరకే మనకి. ఎప్పుడైతే ఆయిల్ కొట్టడం మానేసామో మనకి రష్యాకి వ్యాపారం ఏమున్నది? అది వ్యాపారం ఏం లేదే, ఆయిలే వ్యాపారం. సో అందువల్ల మనకి టార్గెట్ అయిపోతున్నాం. మనం ఏదో బాధపడే పని లేదు. ఇది మెయిన్ టార్గెట్ చైనా మీద వస్తాయి. అలాగే దీంట్లో విశేషం కూడా, మొన్న హంగరీ అనే దేశం రష్యాతో క్లోజ్గా ఉంటుంది. ఆ ప్రెసిడెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్తో మంచి సంబంధాలు 18 సంవత్సరాలు బట్టి. వాళ్ళు రష్యాతో ఎక్కువ వ్యాపారం చేస్తారు. వాళ్ళకి నన్ను ఎగ్జంప్షన్ ఇచ్చేది ట్రంప్. ఎగ్జంప్షన్ ఇచ్చేది, మీ ఇష్టం వచ్చినది చేసుకోండి రష్యాతో వ్యాపారం. వెరీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. ఎప్పుడైతే భారతదేశం మీరు చెప్పినట్టుగా 2-3 మిలియన్ టన్స్ ఎల్పిజి కొంటున్నారు, ఇంకో ఆయిల్ కొనుగోలు పెంచేస్తామంటున్నారు అమెరికా నుంచి. ఆ డెఫిసిట్ తీసేటానికి మన మీద అంత ఫోకస్ అవ్వదు. 500% టారిఫ్ అంటే టారిఫే కాదు, 50, 40, 30, 20 అంటే కొంచెం పెయిన్ వస్తారు. 500 అనేది అంటే బ్యాన్ చేస్తారు, వ్యాపారం బ్యాన్ చేస్తారు. అది జరిగే పని కాదు. వాళ్ళు పాస్ చేస్తారు సెనెట్లో, అది ప్రెసిడెంట్ వెయ్యాలా వద్దా వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇది పెద్ద కథ ఇంకా ఉన్నది. సుప్రీంకోర్టు ఏమంటుందో మనం చూడాలి. మొదలు సుప్రీంకోర్టు నుంచి రావాలి. తర్వాత వాళ్ళ సెనెట్ వాళ్ళ పార్లమెంట్లో బిల్ ప్రవేశించాక డిస్కషన్ జరుగుతాయి. ఆ బిల్లుని డిస్కస్ చేయడానికి వాళ్ళ కమిటీస్ పిలుస్తారు, అందరు చెప్తారు ఎస్ అవును. ఇవన్నీ ఇలా ఉండగా చైనాతో మొన్నే డొనాల్డ్ ట్రంప్ ఒక అగ్రిమెంట్కి వచ్చారు కదా, మొన్నే 10 రోజుల క్రితమే. వాళ్ళతో 1 సంవత్సరం వరకు ఇలాగే ఉంచుతాం, ఏం పెంచమన్నాడు కదా, 1 సంవత్సరం అగ్రిమెంట్ లైఫ్ 1 ఇయర్. వాళ్ళన్నీ ఆ మినరల్స్ అవన్నీ ఇవ్వాలి, మ్యాగ్నెట్స్ ఇవ్వాలి, వీళ్ళు ఏదో చేస్తారు. మళ్ళీ వెంటనే తీసేస్తారా? కాదు. అది బ్యాక్గ్రౌండ్లో ఆ బిల్లు పాస్ అవుతే అదొక థ్రెట్గా ఉంటుంది, ఒక అధికారం ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది డొనాల్డ్ ట్రంప్కి. అదేంటంటే ముందర అందరూ ఎదురు చూసేది సుప్రీంకోర్టు ఏమంటుంది. సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్కి 9 జడ్జెస్లో 6 ఉన్నారు, మెజారిటీ ఆయనకే ఉన్నారు. సో అది ఎలా వెళ్తారు వీళ్ళు? అసలు సుప్రీంకోర్టు కనుక వాళ్ళ పార్లమెంట్కి ట్యాక్స్ వేయడానికి హక్కే లేదన్నారంటే అసలు ఇంకేం లేదు పార్లమెంట్లో. వాళ్ళకి ఇంకేం మిగలలేదు పవర్స్. చూడాలి, ఇవన్నీ లింక్ అవి ఉన్నాయి. ఇందాక చెప్పిన చైనాతో 1 ఇయర్ అగ్రిమెంట్కి వచ్చేదా లేదా డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. మళ్ళీ ఈ బిల్లు కూడా వేయకుండా ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఒక స్టెప్ వాళ్ళు తీసుకుంటున్నారు. రష్యాతో యుద్ధం జరుగుతుంది, రష్యాను కంట్రోల్ చేయలేకపోతున్నారని సెనెట్ వాళ్ళు యుక్రెయిన్కి సాయం చేయాలి, యుక్రెయిన్ మనతో ఉన్నది అని ఒక ఆవేదనతో చేస్తున్నారు. సో ఇది చాలా పెద్ద ప్రయాణం. సింపుల్గా 500% అనేస్తే నిన్న మొన్న మీరు చూశారు కదా, డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల మీద ఏమన్నాడు?
అది మీరు వినే ఉంటారు కదా. యా అది కావాలి, టాలెంట్ లేదు, మన దేశంలో టాలెంట్ లేదన్నాడు. ఈ టాలెంట్ అంతా ఉద్యోగాలు లేని వాళ్ళ దగ్గర ఉన్నది అనుకోవడం తప్పు అన్నాడు. మన అవన్నీ మార్చుకుంటారు మైండ్ మెల్లిగా, మన కొద్దిగా అవస్థ అయినా స్లోగా చేస్తున్నారు. సో ఏంటంటే మన మీద టార్గెట్ చేశారు మనం అనుకోకూడదు. అందరి మీద చేస్తున్నారు, మన మీద తక్కువ ఇంపాక్ట్ వస్తుంది. తక్కువ ఇంపాక్ట్ రష్యా మీద ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది, చైనా మీద వస్తుంది. దానికి ఏం చేయాలి డొనాల్డ్ ట్రంప్? మన సంవత్సరానికి వరకు ఏం కదపకుండా అగ్రిమెంట్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ మార్చేస్తాడా? మార్చాడు. అంటే మరి చైనా కూడా రష్యా నుంచి భారీగా కొనుగోలు చేస్తుంది. మరి Correct. ట్రంప్ 500% టారిఫ్ అనేది చైనా పైన వేసేంత ధైర్యం చేస్తాడంటారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? లేదు, అస్సలు ధైర్యం లేదు చైనాతో మీద వేయటానికి. చైనా మీద టారిఫ్స్ తగ్గించాడు మొన్న. ఎప్పుడైతే వాళ్ళ ప్రెసిడెంట్ కలిసాడో తగ్గించాడు. మంచిగా చేద్దాం, ఇది చేద్దాం, 1 year వరకు మనకి అగ్రిమెంట్, ఎవరు ఏం ముట్టుకోం టారిఫ్స్ అన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ కొత్తగా ఏమేస్తాడు? చైనా ఎక్కువ కొంటుంది ఆయిల్, మనం ఎక్కువ కొన్నాం. అక్టోబర్ నెల, సెప్టెంబర్ నెల రష్యా నుంచి తగ్గిస్తారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్తో తగ్గువేందుకు 3 నెలలు 6 నెలలు తగ్గిస్తే అయిపోతుంది కదా. తగ్గిస్తారు. మన వాళ్ళు కూడా వ్యాపారం తగ్గిస్తారు రష్యాతో.